సూర్యాపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర నాయకులు నిరాహార దీక్ష నిర్వహించారు. పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ బీసీ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై నిరాహార దీక్ష చేపట్టారని పార్టీ రాష్ట్ర నాయకులు డి విజయరామరాజు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై 5 డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలని తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం అందించాలని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని, ఒక నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలని, భూమి లేని పేర్లందరికీ నీటి సౌకర్యంతో కూడినటువంటి 1 ఎకరం భూమిని ప్రభుత్వమే పంచాలని, అదేవిధంగా ఇల్లు లేని పేదలందరికీ 200 గజాల స్థలంలో 4 గదులతో ఒక ఇల్లు నిర్మించాలనే డిమాండ్తోని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 నెల నుంచి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉన్నారో, చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే జిల్లా కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇచ్చి కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తూ మా డిమాండ్ల పట్ల, మా ఆలోచన విధానం పట్ల అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందుకు మరొక్కసారి నిరసనగా మేము 5 రోజుల పాటు ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఈ భారత రాజ్యాంగం చెప్పినట్టుగా, ఇందులో ఉన్నటువంటి ప్రియాంబులు చెప్పిన విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయడం లేదని మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి తెలియజేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు భారత రాజ్యాంగం ప్రియాంబుల్ ఆర్టికల్ ఏం చెప్తుందో ఈ ప్రజలందరికీ న్యాయం చేయమని చెప్తున్నది. కానీ మీరు న్యాయం చేసే పరిస్థితులు లేరు. కేవలం అగ్రకుల కార్పొరేట్ వ్యవస్థలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 ఎకరాల భూములను దారాదత్తం చేస్తున్నారు. కానీ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరికీ ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించలేని స్థితిలో ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు ఒక పేదవాడు రోజు మొత్తం కూలికి పోయి వాళ్ళ పిల్లలను కార్పొరేటు స్కూళ్ళలో చదివించుకోలేని పరిస్థితి ఉన్నది. ఒక అనారోగ్యం పాలైతే ఒక కుటుంబం